ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలు. దేవుని స్తోత్రం. దేవుని మాట్లాడిందాం కూర్చోపు సత్యం. కృపామయుడా నీలోన నివసింపజేసినందున ఇదిగో నా సుతుల సింహాసనం నీలో నివసింపజేసినందున ఇదిగో నా సుతుల సింహాసనం. కృపామయుడా ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటం చూడకై, ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటం చూడకు. నీ కృప నన్ను వీడక శాశ్వత కృపగా మారెను. నీ కృప నన్ను వీడక శాశ్వత కృపగా మారెను. కృపామయుడా నీలోన, కృపామయుడా నీలోన నివసింపజేసినందున ఇదిగో నా సుతుల సింహాసనం నీలో నివసింపజేసినందున. హల్లెలూయా. దేవుని స్తోత్రం. మీ అందరికి వందనాలు. దేవుని మాటలిందాం. దేవుడు యేసయ్య 70 మందిని ఏర్పరచుకుని వాళ్ళని సేవ చేయమని తలకో దారిని పంపించాడనమాట. పంపిస్తే వాళ్ళు సేవ చేస్తాకి వెళ్ళి వాళ్ళు అంటారు, ప్రభు దగ్గర వచ్చి, ప్రభా మీ నామంలో మాకు దెయ్యాలు లోబడుతున్నాయే అని అంటారన్నమాట. అప్పుడు ప్రభు అంటున్నాడా, దెయ్యాలే కాదు, పావులు తేళ్ళు త్రొక్కబడుటకు మీ శత్రువులు బలమంతటి మీద మీకు అధికారం అనుగ్రహిస్తున్నాను అన్నాడు. అధికారం అనుగ్రహిస్తాను అన్నాడు. అయినా ఈ మీకు లోపడుతున్నాయని, శత్రువు మీకు లోపడుతున్నాడని మీరు సంతోషించగా మీ పేర్లు పరలోకంలో ఉన్నాయని ఎక్కువగా సంతోషించమన్నాడు అన్నమాట దేవుడు. అలాగే ఈ లోక కార్యాలో మనకి ఇప్పుడు మనం ప్రార్థన చేస్తున్నాం అనుకో, మనకి ఏ శ్రమంలో అడిగితే కార్యం జరుగుద్ది. ఎందుకంటే దేవుడి బిడ్డలుగా ఉన్నాం కాబట్టి అధికారం. మేము ఏ శ్రమంలో ప్రార్థన చేస్తే ఏ కార్యం అన్నా జరుగుద్ది. ఈ కార్యాలు మనకు జరుగుతాయి, మనకి అవి జరుగుతున్నాయి అని మనం సంతోషించగా దేవుడి రాజ్యములో మనకు దేవుడి గ్రంథంలో, మన జీవ గ్రంథంలో మన పేరు ఉందా లేదా అని మనం అది పరీక్షించుకోవాలన్నమాట. పరీక్షించుకొని మనం జీవించాలన్నమాట. దేవుడితో మనం ఈ లోకంలో ఏదైనా ఈ లోకంలో మనకు లోబడడం అంటలా, కానీ మనం పరలోకం కొరకు ప్రార్థన చేయాలి. మన పితృడైన అబ్రహము చూశాడంట. దేనికి నిర్మాణకుడు శిల్పి ఉన్నాడో ఆ పునాదుల పట్టణం కొరకు నేను ఎదురు చూస్తున్నానని చెప్పాడనమాట అబ్రహము. అట్లాగే మనం ఆ రాజ్యం కొరకు ఎదురు చూడాలి. ఈ లోకం కొరకే కాదు, మనం ప్రార్థన చేస్తే పరలోకం చేరుకోవాలని మనం నిరీక్షణ కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అట్లాంటి నిరీక్షణ కలిగి మనం జీవించాలన్నమాట. దేవుణ్ణి గణపరుచుకుంటూ దేవుడితో ఎక్కువ జీవితం గడపాలి. మనం గడిపి దేవుడుతో మనం సహంగా చేయాలన్నమాట. ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి తండ్రి ఆకాశమునకును భూమికిని ప్రభువా నీవు జ్ఞానులకును
వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిపిల్లలకు బయలు పరిచి ఉన్నామని నిన్ను స్తుతించుచున్నాను. నీ కార్యాలో సఫలం చేసేవాడిని నిన్ను స్తుతిస్తున్నానని తండ్రికి చెబుతున్నాడు దేవుడు. అది మనం సమస్తం తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. సమస్తం తండ్రి చేత నాకు అప్పగించబడింది అంటున్నాడు యేసయ్య. దేవుడి స్తోత్రం. దేవుడికి అధికారం ఉంది. ఏదైనా జీవం, ఇప్పుడు మనిషికి జీవం పోయాలన్నా జీవం తీయాలన్నా ఆయనకి అధికారం ఉంది. దేవుడు చెప్పాడు, నేను నా ప్రాణం పెట్టాలన్నా నా ప్రాణం నేను తీసుకోవాలన్నా నాకు అధికారం ఉంది అని చెప్పాడు యేసయ్య. అట్లాగే యేసయ్యకి అధికారం ఉంది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. సమస్తమును నా తండ్రి చేత నాకు అనుగ్రహింపబడి ఉన్నది. కుమారుడు ఎవడో తండ్రికి తప్ప ఎవరికి తెలీదు. తండ్రి ఎవరో కుమారుడికి తప్ప ఎవరికి తెలీదు మాట. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. శిష్యులు తిరిగి మీరు చూస్తున్న వాటిని చూసి కన్నులు ధన్యమైనవి. అంటే శిష్యులు దేవుడి కార్యాలు చూస్తే, మనం కూడా దేవుడి కార్యాలు చూస్తే మన కన్నులు ధన్యమైనవి మాట. దేవుడి కార్యాలు దేవుడిని ప్రార్థించుకుంటూ దేవుడి కార్యాలు చూస్తూ దేవుడిలో ఆత్మీయంగా ముందుకు సాగాలి మనం. అంతేగాని మనం పైన వాటి పేరుకి ఎగులు పడాలి. కిందలో ఉన్నాయి భూ సంబంధం అయ్యి నీకు అడిగినా అడగపోయినా దేవుడికి నీకు ఇవ్వాలని తెలుసు. దేవుడు చెబుతున్నాడు, నీకేం అవసరమో నాకు తెలుసు, నీకేం ఇవ్వాలో నువ్వు పైన ఉన్న వాటి వరంగా ఎగులు పడమంటున్నాడు. పైన ఉన్నామంటే పరలోకం గురించి మనం ప్రయాసపడాలన్నమాట. ఈ జీవితం ప్రార్థన చేస్తూ మనం ఉపవాసాలుండి అయ్యుండి ఇంకా నిష్ఠగా ఉండి ప్రార్థన చేయటం ఎందుకు? దేనికోసం? ఈ లోకంలో బతికితాకి ఏదైనా ఎట్టయినా బతకొచ్చు, కానీ మనం పరలోకాన్ని స్వతంత్రించుకోవాలని భక్తి శాతం అదే గురుగా పెట్టుకుని నువ్వు భక్తి చెయ్యాలి. అంతేగాని ఈ ఆశీర్వాదాలు, ఈ లోక ఆశీర్వాదాలు నాకు చాలులే, ఇంతకంటే నాకేం వద్దులే అని నువ్వు అనుకుంటే నీకంత బుద్ధిహీనుడు ఎవరు. నీకు ఇదిగా ఈ ఆశీర్వాదం కాదు, నాకు పరలోక ఆశీర్వాదం కావాలి ప్రభా అని అడగాలన్నమాట. పరలోకాన్ని మనం స్వతంత్రించుకోవాలి. ఆ రాజ్యం కొరకే మనం మరి ప్రార్థన చేసేది. అంతేగాని ఈ లోక ఆశీర్వాదాల కోసం, ఈ లోకంలో బతుకుతా కోసం, ఈ లోకంలో మనం కొనసాగుతాకి వీటి కొరకు ప్రార్థన చేయకూడదు. ఈ లోకంలో మనకేం కావాలో సమస్తం దేవుడికి తెలుసు, నాకు తెలుసు అంటున్నాడు దేవుడు. సమస్తం మనకు అనుగ్రహిస్తాడు. మన పరలోకాన్ని గురిగా పెట్టుకుని ప్రార్థన చేయాలి. ఆ రాజ్యానికి స్వతంత్రాలు కావాలి. మనం ఆ పునాదులు గల పట్టణం కొరకు కనిపెట్టుకున్నాను అన్నాడు అబ్రాహాము. అలాగే మనం కూడా పైన ఉన్న వాటి వరకే ఆ పునాదులు గల పట్టణం కొరకే కనిపెట్టుకుని ఉండాలన్నమాట. దేవుడి స్తోత్రం. అలాంటి ప్రార్థన చేస్తూ మనం దేవునికి ఇష్టలుగా జీవించాలన్నమాట. అంతేగాని ఈ లోక ఆశీర్వాదాలు నాకు చాలులే, ఈ లోకంలో బతికితే చాలులే అని అనుకోకూడదు. మనం ఈ లోకంలో నీకేం కావాలో దేవుడు ఇస్తాడు. మన పరలోకాన్ని స్వతంత్రించుకోవాలని ఆయనలో ముందుకు సాగాలన్నమాట. భక్తి చేసేందుకు మరి ఉపవాసాలు ఉండి నువ్వు అయ్యుండి ప్రార్థన చేసావంటే నువ్వు ఈ పునాదులు పట్టణం కొరకు విశ్వాసంతో ప్రార్థన చేయాలి నువ్వు. అంతేగాని నాకు ఈ లోక ఆశీర్వాదాలు చాలులే అని అనుకోకూడదు.
దేవుడు ఈ లోక ఆశీర్వాదాలు మనకిస్తాడు అన్నీ, కానీ మనం పైన వాటికే ఎగురు పడాలి. పైన వాటి వరకే పైన స్వతంత్రించుకోవాలి. మనం పైన ఏముందా? పరలోక రాజ్యం. ఆ రాజ్యంలో బంగారు వీధులు, ఆ వీధుల్లో మనం ఉంటామన్నమాట, ఉండాలి. అదే గురుగా పెట్టుకుని మనం జీవించాలి. ఆ రాజ్యం మన కొరకు సిద్ధపడుతున్నాడు దేవుడు. ఆ రాజ్యంలో ఉండాలి. ఉండాలంటే ఇక్కడ భక్తి చేయాలన్నమాట. అట్లాగే భక్తి చేయకుండా మనం ఉంటే ఎట్లా ఒక ధనవంతుడు అట్లాగే చేశాడంట. ధనవంతుడు ఉన్నాడంట, ఒక పేద లాజరు ఉన్నాడంట. ఈ ధనవంతుడేమో యోధా రంగు వస్త్రాలు కట్టుకుని ఎంతో సుఖభోగాలు అనుభవించాడంట. ఆ పేద లాజరేంటి, ఆ ధనవంతుడు ఇంటి తింటుండగా బల్ల నుంచి 12 రోజు ముక్కలు తిని కడుపు నింపుకున్నాడంట. అయినా బేతలాదరికి మళ్ళీ కురుపులు అవి ఉండేవి అంట. కుక్కల కాడ నాకిని అని ఉన్నాయి, బైబిల్లో ఉంది. కుక్కల కాడ వచ్చి నాకేయి అని ఉంది. బేదరాజు ఎంతో శ్రమ అనుభవించి జీవించాడనమాట. ఈ ధనవంతుడు ఉన్నాడు కదా, ఈ ధనవంతుడు నాకు అంత ఉంది ఇంత ఉందా నాకేంటి అని భోగభాగ్యాలు అనుభవిస్తూ యోధ రంగు వస్త్రాలు కట్టుకుంటూ చక్క స్టైల్గా వెళ్తూ సుఖభోగాలు అనుభవించాడంట. అనుభవిస్తే ఒకసారి ఏమైంది, ఈ బేదరాజు చనిపోయాడు, ఆ ధనవంతుడు చనిపోయాడు. ఈ బేదరాజు చనిపోతే ఎవరు వచ్చారో దేవదూతలు తీసుకెళ్ళి అంట. ఈ ధనవంతుడు చనిపోయాడు కదా, ఈ ధనవంతుడు చనిపోతే ఎవరు వచ్చారు? ధనవంతుడు కదా, ఉన్నవాడు కదా, వాళ్ళు వచ్చి ఘనంగానే తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి సమాధి చేశారు. చేస్తే అప్పుడంట పరలోకం ఆ అగ్నిలో నరకంలో ఉన్నాడంట ఈ ధనవంతుడు. గుంటూ నానా యాత్ర పడుతున్నాడంట. నాలుగు పెడసకట్టిపోతుందంట, ఆరిపోతుందంట. ఎలాగని తిరుగుతా పైకి చూశాడంట. పైకి చూస్తే పైన ఎవరున్నారో ఇంటికాడ ఉండేవాడు చూడు, బీద లాజరు. ఆ లాజరు అబ్రాహం రొమ్ముని ఆనుకుని ఉన్నాడంట. ఆనుకుని ఉంటే అప్పుడు ఈయన పిలిచాడంట ధనవంతుడు. తండ్రి అయిన అబ్రాహం అని పిలిచాడంట. అబ్రాహం తండ్రి అని తెలుసు ఈయనకి. అన్నీ తెలిసే భక్తి చేయకుండా ఈ లోకంలో ఇష్టపడినట్టు జీవించాడనమాట. తండ్రి అని అబ్రాహ్మ, నీ రొమ్ముని అనుకున్న లాజరుని పంపించు, నేను ఇక్కడ యాత్ర పడుతున్నాను, అతను బొట్టు నీళ్ళలో ముంచి నా నోటిలో పోతే నేను దాహం తీర్చుకుంటాను, నోరు పెరుసుకట్టిపోతుంది అని చెప్పాడంట. చెబితేను అప్పుడు అబ్రాహ్మ అన్నాడంట, నువ్వు అక్కడ వాళ్ళు ఇక్కడికి వాళ్ళు అక్కడికి వస్తాకి ఇల్లేదు, అదేదో నువ్వు అక్కడ ఉండగానే నీ భక్తి బట్టి నీ భక్తి చేతే ఇక్కడికి వస్తావు, భక్తి అయిపోతే ఆ నరకంలోకి వెళ్తావు అని చెప్పాడంట. అని చెప్తే అది అట్లా నాకు తెలియలేదు, పోన్లే నా 12 అయిపోయింది, నాకు ఇంకా 5 అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళు మారుతాకి బీదరాజులను పంపించమంటే అక్కడ మోసేలాంటి భక్తులు ఉన్నారు, వాళ్ళ మాటని మారితే చాలు, ఈ మృతుల్లో నుంచి వెళ్తే వాళ్ళు నమ్ముతారేంటి అని అన్నాడు ధనవంతుడు. అట్లాంటి జీవితం మనం జీవించుకోకుండా దేవుడి కొరకు మనం ప్రయాసపడి జీవించాలన్నమాట. అలాంటి జీవితం దేవుడు మనకి అనుగ్రహించిన కాక దేవుడి స్తోత్రం, ఆ రాజ్యానికి సిద్ధపడాలి మనం. స్తోత్రం నైనా పరిశుద్ధ ఇప్పటివరకైనా మాతో మాట్లాడిన మా దేవాని స్తోత్రం, పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ మీ రాజ్యానికి సిద్ధపడాలని నాతో మాట్లాడిన మా దేవాని స్తోత్రం నైనా. అలాంటి జీవితం ప్రతి ఒక్క బిడ్డ
జీవిస్తా సహాయం చేయమని సహాయం చేసి కాపాడు సహాయం చేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేసి అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా.